2026 జేఈఈ మెయిన్స్ లో అద్భుత ఫలితాలు సాధించిన వివేక. ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా దేశవ్యాప్తంగా కూడా ఇటు గ్యాస్ కానివ్వండి, అట్లాగే పెట్రో ఉత్పత్తులకు తీవ్రమైనటువంటి డిమాండ్ ఏర్పడినట్లు ప్రచారం జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా కూడా గ్యాస్ అందుబాటులో ఉండదు, గ్యాస్ కొరత ఏర్పడుతుందంటూ కూడా సోషల్ మీడియా కానివ్వండి ఇతరత్ర ప్రచారాలు జరుగుతుండటంతో ఇటు వినియోగదారులు తీవ్ర ఆందోళన అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్యాస్ అనేది కూడా ఇక ముందు రాదు, అట్లాగే చాలా టైట్ ఏర్పడుతుంది అనే ప్రచారం నేపథ్యంలో కూడా ప్రతి ఒక్కరు కూడా గ్యాస్ కోసం కూడా ఏజెన్సీలను సంప్రదిస్తూ బుకింగ్లు అనేది కూడా చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం గ్యాస్ కొరత ఉందా, లేకపోతే గ్యాస్ ఏ విధంగా అందుబాటులో ఉందనేది మనతో పాటు చెంచుపేటలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు మురళీ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నుండి తెలిసిన ప్రయత్నం చేద్దాం. సార్, ఈ యుద్ధం కారణంగా కొద్ది రోజుల నుంచి కూడా తీవ్ర అయోమయ పరిస్థితులు నెలకొంటున్నాయి. అంటే ప్రజలకి ఇటు గ్యాస్ రాదు, ముందు గ్యాస్ చాలా టైట్ అవుతుంది, ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్తా ఉన్నారు. మీకు బుకింగ్స్కి సంబంధించి ఎట్లా ఉంది, అసలు గ్యాస్ కొరత అనేది ఉందా? సార్ గుడ్ మార్నింగ్ అండి. బుకింగ్ అయితే విపరీతంగా వస్తుంది. రెగ్యులర్గా మేము 300-350 డెలివరీ చేయగలగాలి, బుకింగ్ వస్తుంది మాకు. అలాంటిది ఇప్పుడు 500, 600, 450 పై మాటకే వస్తుంది కానీ రావట్లేదు. తర్వాత గవర్నమెంట్ వారు ఓటీపీ సిస్టమ్ పెట్టారు, దానివల్ల కూడా డెలివరీ డిలే అవుతుంది. కస్టమర్ ఓటీపీ చెప్పకపోవటం వల్ల కానీ, లేకపోతే ఇంటికాడ ఉండకపోవటం వల్ల కానీ, కొంతమందికి ఓటీపీ కుదరకపోవటం వల్ల కానీ కొద్దిగా డిలే అవుతుందండి. డెలివరీ అయితే మేము నిన్న 10వ తారీఖు బుక్ చేసిన వాళ్ళకి ఈరోజు డెలివరీ ఇస్తున్నామండి. మా దగ్గర డెలివరీ ఎటువంటి ఇబ్బంది లేదండి. మేము నిన్న కూడా 500 సిలిండర్లు డెలివరీ చేసాము, మొన్న కూడా 500 సిలిండర్లు చేసాము, ఈరోజు కూడా 500 సిలిండర్లు డెలివరీ చేస్తాం. డెలివరీలో ఎక్కడా ఇబ్బంది లేదండి. కస్టమర్ ఓటీపీ చెప్తే స్పీడ్గా మాకు కూడా డెలివరీ అవుతుంది. గవర్నమెంట్ అయితే చిన్న ఇంటికి వాడుకునే సిలిండర్స్ ముందుగానే పంపిస్తున్నారండి. బుకింగ్ సమయాన్ని 15 రోజుల నుంచి 25 రోజులకి సింగిల్ సిలిండర్ ఉన్న వాళ్ళకి బుకింగ్ డెలివరీ తీసుకున్న తర్వాత బుకింగ్ అవుతుంది. తర్వాత వచ్చేటప్పటికి సెకండ్ సిలిండర్ ఉన్న వాళ్ళకి 30 రోజుల తర్వాత బుకింగ్ అవుతుందండి. అదొక్కటే మార్చారు. నిన్న ఈరోజు సర్వర్ ఇష్యూ వల్ల బుకింగ్ అవ్వట్లేదని అంటున్నారు. కానీ రాత్రి మాకు 800 బుకింగ్ ఒకేసారి ట్రాన్స్ఫర్ అయ్యిందండి. అది కస్టమర్కి తెలియకపోవచ్చు. మాకు నిన్న ఒక రాత్రే 800, మార్నింగ్ చూసుకుంటే 839 బిల్స్ ఉన్నాయి నా దగ్గర పెండింగ్. అంతకుమించి నా దగ్గర అయితే ఎటువంటి ఇబ్బంది లేదండి, ఫ్రీగానే ఉందండి. ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే సార్, ఇప్పుడు గ్యాస్ ముందు కొరత ఉంటుంది, అసలు గ్యాస్ దొరకదు యుద్ధం కారణంగా కూడా అని చెప్తా ఉన్నారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి ఇబ్బంది లేదు, గ్యాస్కి ఇబ్బంది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. అంటే ప్రజల్లో ఈ అపోహని ఏ విధంగా తొలగించవచ్చు? ఇదేనండి, ఇందాక కూడా నేను కస్టమర్లతో 2-3 మాట్లాడించి నేను వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాను, వేటు ఎస్ఎంఎస్లో ఇచ్చాను. 10వ తారీఖు బుక్ చేసుకున్న వాళ్ళకి 12వ తారీఖు ఉదయం 10 గంటలకల్లా వెళ్తుందంటే ఇంకా పెండింగ్ ఎక్కడ ఉందండి? పెండింగ్ లేదు. గవర్నమెంట్ రోజుకో లోడ్ పంపిస్తుంది, మా కెపాసిటీకి మించే పంపిస్తుంది. మేము అంత క్రితం 350 అలా అమ్మేవాళ్ళం. నిన్న 500 లారీ వచ్చింది, మొన్న 500 లారీ వచ్చింది, వాళ్ళు 500 లారీ వచ్చింది. కానీ డెలివరీ లేట్ అవుతుంది. కస్టమర్ ఓటీపీ చెప్పకపోవటం వల్ల మాకు డెలివరీ లేట్ అవుతుంది. వాళ్ళకి అలవాట్లేదు. ఇంత క్రితం ఓటీపీ ఉంది, ఇంత క్రితం కూడా 60%, 50% ఉండేది. ఇప్పుడు 93, 95 ఆల్మోస్ట్ ఆల్ చెప్తున్నారు. అందువల్ల నిన్నటికి ఇవాళకి డెలివరీ పెరుగుతుంది, స్పీడ్ పెరుగుతుంది, ఫర్దర్గా పెరుగుతుంటుంది. ఇబ్బంది అయితే లేదు. మా గవర్నమెంట్ సైడ్ నుంచి మాకు పంపిస్తున్నారు సిలిండర్లు. అయితే హోటల్కి సంబంధించిన సిలిండర్లు అయితే సప్లై లేదు. అది కూడా హాస్పిటల్స్కి ఇండెంట్ ప్రకారం పంపించమన్నారు. హోటల్స్కి అయితే మాకు సప్లై లేదు. దాదాపు గతంలో చూసుకుంటే కనుక మీరు ఇటు హోటల్స్కి వంట గ్యాస్కి అయితే ఇబ్బంది లేదు, తగినంత స్టాక్ ఎక్కువగానే ఉందని చెప్తా ఉన్నారు. ఇటు హోటల్స్కి సంబంధించి, ఇటు కమర్షియల్ గ్యాస్ సిలిండర్కి సంబంధించి గతంలో బుకింగ్స్ ఎట్లా ఉండేవి, ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మరి ప్రతి కస్టమరు ప్యానిక్ అయినట్టు హోటల్స్ వాళ్ళు కూడా పేపర్లో అవన్నీ చూసి దొరకదేమో అన్నట్టుగా వస్తున్నారు. ఎప్పుడు రాని కస్టమర్స్ కూడా వచ్చి రిక్వెస్ట్ చేస్తున్నారు. మేమైతే మా దగ్గర ఉన్న స్టాక్ని మా దగ్గర రెగ్యులర్గా వాడుకునే కస్టమర్స్కి మేమైతే ఇప్పటివరకు కూడా గతంలో ఎలా ఇచ్చాము ఇప్పుడు కూడా అలానే ఇస్తున్నాం. మా దగ్గర ప్రతి నెల మా దగ్గర చార్ట్ ఉంటుంది. ఆ చార్ట్ ప్రకారం వాడే కస్టమర్స్కి అయితే మేము డెలివరీ ఇస్తున్నాం. కమర్షియల్ స్టిల్ నిన్న కూడా ఇచ్చాము. నా దగ్గర ఇంకొక 2 రోజుల వరకు అయితే కమర్షియల్ సిలిండర్ నా దగ్గర రెగ్యులర్గా ప్రతి నెల వాడే కస్టమర్లకు అయితే ఇబ్బంది రాదు. చిన్న సిలిండర్ కూడా అయితే ఇబ్బంది లేదు. ఈ రోజు వరకు ఫ్రీగానే ఉంది. నా దగ్గర ఇవాళ 1300 వెయిటింగ్ ఉంది, 1100 ఫుల్స్ ఉన్నాయి.
అంటే ఆల్మోస్ట్ ఆల్ 200 డిఫరెంట్. కాకపోతే ఈ 1100 డెలివరీ చేయడానికి నాకు 2 డేస్ పడుతుంది. అంతకుమించి నా దగ్గర పెండింగ్ లేదు. ఇప్పుడు గతంలో చూసుకుంటే కనుక వంట గ్యాస్ ఒక సింగిల్ సిలిండర్ బుక్ చేసిన తర్వాత దాదాపు నెల రోజులు, నెల 15 రోజులు వచ్చే సిలిండర్స్ కూడా ఉంటాయి ఇంట్లో ఉపయోగించుకునే దాన్ని బట్టి. చాలామంది ఏం చేసేవాళ్ళు అంటే నెల తర్వాత ఇంకా 4-5 రోజుల్లో అయిపోతుంది, 2-3 రోజుల్లో అయిపోతుంది అనగా బుక్ చేసేవాళ్ళు. ఆ పరిస్థితి ఉండేది గతంలో. అయితే ఇప్పుడు బుక్ చేసిన తర్వాత వెంటనే సిలిండర్ దొరకదేమో అన్న భయంతో ఈ 20 రోజులకి 15 రోజుల తర్వాత వెంటనే ముందుగానే సేఫ్గా పెట్టుకుందాము అని చెప్పి ఆలోచన చేస్తాను. దానివల్ల కూడా ఈ టైట్ అనేది అయి ఉండొచ్చా? అవునండి, జనాలు అదే ఇందాక చెప్పాం, మనం జనాలు మళ్ళీ దొరకదేమన్న ఆలోచనతో అడ్వాన్స్ బుక్ చేసేస్తున్నారు. అవసరం ఇంట్లో ఖాళీ అవ్వంగా, అందుకని ఖాళీ అవ్వంగానే ఎందుకులే ముందు అడ్వాన్స్ ఇంట్లో దేనికనేది ఉంచుకునేవాళ్ళు. ఇప్పుడు అయిపోద్ది, ఎర్రమంట రాదు వచ్చింది అనుకోగానే వెంటనే వాళ్ళు బుక్ చేసేస్తున్నారు. ఆ వెయిటింగ్ కూడా పెరిగింది. నిన్న కూడా 40 బిల్స్ రిటర్న్ వచ్చినాయి. రేపు రా, ఊళ్ళో లేక ఎల్లుండిరా, అలా ఓటీపీ చెప్పడం చేతగాక ఇలా రేపు రా మాత్రం నిన్న 40 బిల్స్ రిటర్న్ వచ్చింది. ఈ రకం కూడా డిలే అవుతుంది మాకు. అలాగే ఇప్పుడు గతంలో కంటే ఇప్పుడు మీకు సప్లై పెరిగింది, డెలివరీస్ పెరుగుతూ ఉన్నాయి. మీ స్టాఫ్ తగినంత స్టాఫ్ ఉన్నారా? వాళ్ళ మీద కూడా కొంత ప్రెజర్ జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము, మనం వచ్చిన 5-10 నిమిషాల్లోనే 10ల సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తూ ఉన్నాయి. మీకు స్టాఫ్ని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నారు? ఇప్పటికప్పుడు ఈ కస్టమర్కి సమాధానం చెప్పే వాళ్ళు దొరకరండి. ఉన్న వాళ్ళతో అడ్జస్ట్ అవ్వటమే, మేము దగ్గర కూర్చొని చూసుకోవటమేనండి. ఈ డెలివరీ బయట వాళ్ళని తీసుకొచ్చి చేయడానికి ఇంటి అడ్రస్ తెలియదు వాడికి. కొత్త వాళ్ళకి కూడా తొందరగా రారు, తొందరగా ఉన్న వాళ్ళని ఎలాగోలా సర్దుకోవటమేనండి. అంతకుమించి మార్గం లేదు. తర్వాత ఈ గ్యాస్ ధరలు చూస్తే గతంలో కంటే కొంత పెరిగినట్టుగా కూడా ప్రభుత్వం పెంచినట్టుగా కూడా, ఏజెన్సీ పెంచినట్టుగా కూడా చెప్తా ఉన్నారు. దాని మీద ఏమైనా ప్రజల నుంచి ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు కానివ్వండి, ప్రజలు ఏమన్నా విమర్శలు కానీ ఇట్లాంటివి ఏమైనా వస్తున్నాయా మీ దృష్టికి? మా దగ్గరికి ఎవరు ఏం రాలేదండి. డొమెస్టిక్ సిలిండర్కి 60 రూపాయలు, కమర్షియల్ సిలిండర్కి 115 రూపాయలు పెరిగిందండి. మా దగ్గరికి అయితే కస్టమర్స్ ఏమొచ్చి దాని గురించి మాట్లాడలేదండి. ఖచ్చితంగా చూసుకుంటే కనుక గ్యాస్ కొరత లేదు. ప్రజలెవరూ కూడా ప్యానిక్ అవ్వద్దు. ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాయి, గ్యాస్ నిల్వలు తగినంత ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇటు వంట గ్యాస్కి సంబంధించి అయితే గతంలో కంటే ఎక్కువ నిల్వలు ఉన్నాయి, అంతకు మించి ఎక్కువ సరఫరా చేస్తున్నట్టుగా కూడా శ్రీ వెంకటేశ్వర గ్యాస్ ఏజెన్సీ డీలర్ మురళి గారు చెప్తా ఉన్నారు. కొంత డొమెస్టిక్ వ్యాపారకు సంబంధించిన సిలిండర్లకు అయితే మాత్రం కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. తమ వద్ద ఉన్నటువంటి బుకింగ్స్ వరకు కూడా ఇచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేసడం అనేది చెప్తా ఉన్నారు. ప్రజలెవరూ కూడా ఆందోళన చెందవద్దు. గతంలో కంటే ఇప్పుడు గ్యాస్ నిల్వలు ఎక్కువగా ఉన్నాయి, అందరికీ సరిపడా గ్యాస్ సరఫరా చేయడం జరుగుతుంది. ఓటీపీ చెప్పే విషయంలో కొంత అయోమయానికి గురవుతున్నారు ప్రజలందరూ కూడా. ఖచ్చితంగా ఇంటి వద్దనే ఉంటూ గ్యాస్ బుక్ చేసుకున్న తర్వాత ఓటీపీ అనేది కూడా నమోదు చేసుకొని తమ సిబ్బందికి సూచించాలని చెప్తా ఉన్నారు. గ్యాస్ విషయంలో ఎటువంటి ఆందోళన చెందవద్దు. బుక్ చేసినటువంటి 24 గంటలు లేదంటే కనుక 2వ రోజు కల్లా ఇంటికి సిలిండర్ పంపించే ఏర్పాట్లు అయితే తాము చేస్తున్నట్లయితే మురళి చెప్తా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.